వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా అమ్మమ్మ గారు మాకు స్వీట్ గుంట పొంగడాలు అయితే వేసిస్తానన్నారు. దానికి 2 eggs తీసుకున్నాము. దాన్ని 2 eggs తీసుకుని దాన్ని బీట్ చేశాక షుగర్ని మేము పౌడర్ చేసి అయితే తీసుకున్నాము. 2 cups ఆఫ్ మైదాకి 1 cup ఆఫ్ షుగర్ కావాలి. మీకు హెల్తీగా కావాలంటే గోధుమతో కూడా చేయొచ్చు. మేమైతే 1 cup ఆఫ్ షుగర్ అండ్ 2 cups ఆఫ్ మైదా అయితే జల్లెడ పట్టించుకోవాలి, స్మూత్ ఫ్లోర్లా రావాలి. దానికోసం అయితే మేమైతే జల్లెడ పట్టుకున్నాము 2 cups ఆఫ్ మైదాని. తర్వాత మైదా జల్లెడ పట్టించుకున్నాక దాన్ని కూడా బీట్ చేయాలి. మాకు కొంచెం ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీ రావడం వల్ల మేము లైట్గా వాటర్ యాడ్ చేసాం. మీరు కావాలి అంటే మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత కొంచెం చిటికెడు బేకింగ్ సోడా ఇంకా యాలకుల పొడి అయితే వేసాను. మధ్యలో మా అమ్మమ్మ నేను కూడా బీట్ చేస్తానన్నానని నాకు ఇచ్చారు. బీట్ చేసేటప్పుడు బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందని చెప్పి మేము కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. మా దగ్గర మిల్క్ లేక, మీ దగ్గర మిల్క్ ఉంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. సిమ్లో అయితే చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గుంట పొంగడాల ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము. మా అమ్మమ్మ అయితే ఒకసారి మళ్ళీ బీట్ చేస్తున్నారు. అసలు ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ బ్యాటర్ని మనమైతే గుంట పొంగడాల ప్యాన్లో అయితే వేసుకున్నాము. నీట్గా అయితే గుంట పొంగడాల ప్యాన్లో వేసేసుకుని మనమైతే మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే బేకింగ్ సోడా వేసాం కదా, అప్పుడు అవి పొంగుతాయి, కేక్స్ లాగా వస్తాయి. మేము మూత పెట్టాము. మూత పెట్టి తీసాక చూసారా ఎంత బాగా పొంగినాయో. మాకైతే చాలా మంచిగా పొంగినాయి. చాలా మంచిగా అనిపించింది. అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో మీరైతే అవి చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆ ప్యాన్ చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది, గుంట పొంగడాల ప్యాన్ కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మాడిపోకుండా చాలా కేర్ఫుల్గా మీరు చూసుకోండి. సిమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం. స్టవ్ మీద చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ మీరు సిమ్లోనే చేయాలి. ఇప్పుడు మా అమ్మమ్మ గారు మళ్ళీ ఇంకొకసారి చెప్తారు. 2 కప్పులు మైదా, 1 కప్పు పంచదార, 1/4 కప్పు డాల్డా కానీ నెయ్యి కానీ, 1 స్పూను యాలక్ పౌడర్, 1 చిటికెడు బేకింగ్ సోడా మెటీరియల్, 2 ఎగ్స్ కొట్టేసి బీట్ చేసిన తర్వాత పంచదార పౌడర్ చేసి దానిలో పోసి కలపాలి. మళ్ళీ ఆ తర్వాత మైదా వేసి కలపాలి. దాని తర్వాత యాలకుల పౌడరు, బేకింగ్ సోడా వేసి బాగా నొరగలు వచ్చేదాకా కలపాలి. కలిపిన దాన్ని పొంగడాలు వేసే ప్యాన్ పెట్టి దానిలో కొంచెం నెయ్యి కానీ డాల్డా కానీ వేసి ఇది స్పూన్తో వెయ్యాలి. ఏదన్నా మూత పెట్టాలి, దాని మీద ప్లేటు పెడితే అవి ఉబ్బిన తర్వాత వాటిని తిరగేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.